ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. కారణం ఏంటంటే, మాట ఇచ్చింది మానవుడు కాదు. మనుషుని వల్లే ఆయన మాట తప్పేవాడు కానే కాదు. ఆయన నిశ్చయముగా తన వాక్కును, తన మాటను నెరవేర్చేవాడు. దేవుడు అనేకులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా శాశ్వతమైనవి, స్థిరమైనవి, నెరవేర్చబడినవి. కాబట్టి దేవుడు చేస్తున్న వాగ్దానం నీ కొరకు ఈరోజు నిశ్చయముగా నిన్ను దీవించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఫలింపచేయాలని, నిన్ను తన శిలువ రక్తములో కడగాలని. దేవుని మాట ఎంత శ్రేష్టమైనది. ఆయన వాక్కును నువ్వు విశ్వసించి నువ్వు నమ్మిన ఎడల బైబిల్లో వ్రాయబడినటువంటి వేల కొలది వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుడు నిశ్చయముగా తన వాగ్దానాన్ని, తన మాటను నీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. దేవా, మీరు మా కొరకై దాచించిన మేలులు ఎంతో ఉన్నతమైనవి. ప్రత్యేకంగా మీరు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కానే కాదు. మీ మాట నెరవేర్చబడుతుంది. అది మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పట్ల మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ మాట ఎన్నడూ కూడా తప్పిపోదు. ఆ మాటను నమ్మి విశ్వసించి మీ లేఖనాల ద్వారా దీవించబడే కృప వారికి మీరు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.